వెల్కమ్ బ్యాక్. డిమాండ్ల సాధన కోసం పోరాట బాట పట్టిన ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదని, ఈ నెల 13న సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు జేఏసీ నేతలు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తమను రోడెక్కేలా చేశాయని, బలవంతంగా సమ్మెకు పంపుతున్నాయని విమర్శించారు. 39,500 మంది కార్మికులు జేఏసీ వెంటే ఉన్నారని, 22 నుంచి జరిగే సమ్మెను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు జేఏసీ నేతలు. ఈ రోజు వరకు కూడా వేచి చూచాం. ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వలన ఈ ప్రభుత్వమే, ఈ ఆర్టీసీ యాజమాన్యమే ఆర్టీసీలో సమ్మె జరపడానికి మరి వాళ్ళే మమ్మల్ని ఉసిగొల్పే విధంగా ఈ రోజు ఒక మొండి వైఖరి అవలంబిస్తూ ఈ రోజు కార్మిక సమస్యలను ఎక్కడ కూడా ముందుకు రాకుండా మరి సమస్య పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం యాజమాన్యం రానందుకు ఈ రోజు జేఏసీగా కార్మికుల యొక్క అభిప్రాయం మేరకు, కార్మికుల యొక్క కోరిక మేరకు ఏప్రిల్ 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి సమ్మె జరుగుతుందని చెప్పేసి, సమ్మె చేస్తామని చెప్పేసి ఈ రోజు మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. ఈ రోజు ఒక్కటే మేము చెప్తా ఉన్నాం, 39,500 మంది ఈ రోజు జేఏసీ వెనుక ఉన్నారు. ఎవరి వెనుక లేరు. ఇప్పుడు ఆర్టీసీలో ప్రతి సంఘంలో ఉన్నటువంటి కార్మికులు జేఏసీ వెనుకాల ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కార్మిక వర్గం అంతా ఈ జేఏసీ అడుగుజాడలే ఉన్న తప్ప ఎవరి వెనకాల లేరు. మీరు ప్రభుత్వం ఎవరన్నా కొంతమంది కార్మిక ద్రోహుల మాటలు నమ్మి మీరు వేరే విధంగా ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా సమ్మెను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమ్మె 100% విజయవంతం అవుతుంది. కాబట్టి సమ్మె చేయకుండా సమ్మె నివారణ చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా వేషజాలకు పోకుండా చేపట్టి మరి న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం తప్ప కొత్త డిమాండ్ లేవు. మేము 32 డిమాండ్లు పెట్టాం. ఆ 32 డిమాండ్లలో ప్రధానమైనవి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి. ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, విలీనం చేయండి. అదే విధంగా యూనియన్లకు ఎన్నికలు పెడతామన్నారు, యూనియన్లకు ఎన్నికలు పెట్టండి. 2021-25 వేతన సవరణ చట్ట ప్రకారం కావాలి, అదే చేయమంటున్నాం. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు రద్దు చేయాలి. మరి ఆర్టీసీ డిపోలను వాళ్ళకి ఇవ్వకుండా ఆపాలని చెప్పేసి ఎక్కడ కూడా అన్ని కేటగిరీలో ఖాళీలను భర్తీ చేయాలి. ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగులను సిటీ నుంచి వేరే జోన్లకు బదిలీ చేసే ఆ యొక్క లెటర్ను వెంటనే రద్దు చేసుకోవాలి. ఎక్కడ కార్మికులు అక్కడే ఉండాలి, ఎక్కడ బస్సులు అక్కడే ఉండాలి. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు మా ఆర్టీసీ జాగ్రత్త స్థలాలు ఎక్కడ అప్పచెప్పొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు 22వ తారీఖు నాడు సమ్మె యథాతిథిగా కొనసాగుతుందని చెప్పి యాజమాన్యం, గవర్నమెంట్ బలవంతంగా ఆర్టీసీ వాళ్ళని రోడ్డెక్కించింది. ఇవాళ సమ్మెకి బలవంతంగా పంపిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వ విధానాన్ని ఇవాళ మేము దాదాపుగా ఇన్ని రోజుల నుంచి సమ్మె చేసి అడిగినప్పటికీ ఈ ప్రభుత్వంలో గాని యాజమాన్యంలో గాని ఎలాంటి మార్పు రాలేదు. ఇద్దరు కూడబలుక్కొని ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి, ఆర్టీసీ ఉద్యోగులని ఇవాళ ఇబ్బంది పెట్టడానికి, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి, ఆర్టీసీని ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితిలో తీసుకొచ్చింది. దీనికి మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ మేము ట్రేడ్ యూనియన్ పంతాలు ఎన్నో ఉద్యమాలు చేసినా, ఎవరు మాట్లాడినా, ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడినా గానీ ఇవాళ జవాబు చెప్పని పరిస్థితి. ఇవాళ మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారంటే, నేను కమిటీ వేసిన, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినాక అంటున్నాం. అయ్యా మంత్రి గారు, కమిటీ వేసినవా? జీవో నంబర్ చెప్తావా? జీవో డేట్ చెప్తావా? రెండోది, ఎంత మందితో వేసినాం, దానికి చైర్మన్ ఎవరు, దానికి శాంటిటీ ఉన్నదా? ఇట్లాంటి అబద్దాలు చెప్పాల్సిన అవసరం మీకేమొస్తా ఉంది? దాన్ని బహిర్గతం చేయండి. మీడియా వాళ్ళు అడిగితే మీరు చెప్పింది కదా, మీడియా సాక్షిగా బట్టబయలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.